సీజ్ ఫైర్ అమల్లో ఉంది. అది పేరుకు మాత్రమే. యుద్ధానికి మించిన పరిణామాలు జరుగుతున్నాయి అక్కడ. హర్మూజ్ చుట్టూ కనిపిస్తున్న ఉద్రిక్తతలు ప్రపంచం గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని దేశాలన్నీ ఎదురు చూస్తున్న వేళ ఇరాన్ తీసుకువచ్చిన 14 పాయింట్ల ప్రణాళిక కొత్త ఆశలు పుట్టిస్తోంది. అసలు అందులో ఏముంది? ఇకపై యుద్ధం ఆగిపోవడం ఖాయమా? ఇరాన్ ప్రతిపాదనలపై అమెరికా రియాక్షన్ ఏంటి? అమెరికాకు ఇరాన్ 14 పాయింట్ల ఫార్ములా. వార్ ఆపేద్దాం, కాకపోతే కండిషన్స్ అప్లై. ఇరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్లు ఏంటి? అమెరికాకు ఇరాన్ 30 రోజుల అల్టిమేటం. పశ్చిమాసియా యుద్ధానికి ఫుల్ స్టాప్ పడనుందా? ఇరాన్ ప్రతిపాదనలపై యుఎస్ రియాక్షన్ ఏంటి? పశ్చిమాసియాలో కనిపిస్తున్న ఉద్రిక్తతలు ప్రపంచమంతా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ రవాణాకు కీలకమైన హర్ముజ్ చుట్టూ అటు అమెరికా ఇటు ఇరాన్ అనుసరిస్తున్న వ్యూహాలతో చాలా దేశాల్లో చమురు సంక్షోభం కనిపిస్తోంది. చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్లిపోతున్న పరిస్థితి. దీంతో యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య మొదటి దశ శాంతి చర్చల తర్వాత ఒక హోప్ కనిపించింది. అయితే రెండో దఫా చర్చల ప్రయత్నాల తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇలాంటి తరుణంలో అమెరికాకు 14 పాయింట్ల ఫార్ములాను పంపింది ఇరాన్. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడం, కీలక వ్యూహాత్మక సముద్ర మార్గమైన హర్ముజ్ జలసంధిని తెరవడం కోసం అమెరికాకు 14 సూత్రాల శాంతి ప్రతిపాదనను పంపింది ఇరాన్. పాక్ ద్వారా వాషింగ్టన్ కు పంపిన ఈ ప్రతిపాదనలో లెబనాన్తో సహా అన్ని రంగాల్లో యుద్ధాన్ని ముగించాలని కోరినట్లు తెలుస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణను తిరస్కరిస్తూనే 30 రోజుల్లోగా శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టాలని ఇరాన్ కోరినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో తమ దేశంపై దాడులను నిరోధించడానికి భద్రతా హామీలు, ఇరాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణతో పాటు హర్ముజ్లో నేవీ ఆంక్షలు, దిగ్బంధనాలను ఎత్తివేయాలని తన ప్రతిపాదనలో డిమాండ్ చేసింది ఇరాన్. ఇక ఫ్రీజ్ చేసిన తమ నిధులను విడుదల చేయాలని, అలాగే ఆంక్షలు, సైనిక ఒత్తిడి కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరింది. ఆర్థిక పరంగా అంతర్జాతీయ ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలని, దీంతో పాటు వాణిజ్యం సజావుగా సాగేలా హర్ముజ్ జలసంధి కోసం కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలిపింది. తమపై బలవంతంగా రుద్దిన యుద్ధాన్ని శాశ్వతంగా ముగించాలని, ఇక దౌత్య మార్గాన్ని ఎంచుకోవాలా లేదా యుద్ధాన్నే ఎంచుకోవాలా అనేది అమెరికానే డిసైడ్ చేసుకోవాలని ఇరాన్ సూచించింది. అమెరికా పంపిన 9 సూత్రాల శాంతి ప్రతిపాదనకు తనదైన శైలిలో 14 అంశాలతో కూడిన కౌంటర్ ప్లాన్ను సిద్ధం చేసి పాక్ ద్వారా వాషింగ్టన్కు చేర్చింది ఇరాన్. అయితే ఇది కేవలం కాల్పుల విరమణ కోసం చేస్తున్న ప్రయత్నం కాదు, ఏకంగా యుద్ధానికే ముగింపు పలకాలనేది ఇరాన్ ప్రధాన ఉద్దేశం. ఇకటు ప్రత్యక్షంగానో ప్రతినిధుల ద్వారానో అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికీ చర్చలు జరుగుతున్నాయి. అయితే అణ్వస్త్ర కార్యక్రమానికి సంబంధించిన యురేనియం శుద్ధి ప్రక్రియను ఎంతకాలం పాటు వాయిదా వేసేందుకు ఇరాన్ అంగీకరిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. కనీసం మరో 20 ఏళ్ల పాటు యురేనియాన్ని శుద్ధి చేయొద్దని అమెరికా ప్రతిపాదిస్తోంది. అయితే 5 ఏళ్లు మాత్రమే ఆపుతామని ఇరాన్ అంటోంది. చివరకు దీనిపై 12 నుంచి 15 ఏళ్ల వ్యవధితో ఇరు దేశాలు రాజీకి వచ్చే అవకాశం ఉంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. నిజానికి ట్రంప్ 2 నెలల పాటు కాల్పుల విరమణ ఉండాలని ప్రతిపాదించగా ఇరాన్ మాత్రం ఆ గడువును 30 రోజులకు కుదించింది. నెల రోజుల్లోనే తేల్చుకుందాం, తూతూ మంత్రంగా కాల్పుల విరమణ వద్దు, యుద్ధానికి శాశ్వత స్వస్తి పలకాలి అనేది ఇరాన్ వాదన. కేవలం సరిహద్దుల్లో కాల్పులు ఆపినంత మాత్రాన లాభం లేదని, లెబనాన్ నుంచి పశ్చిమాసియా అంతటా శాంతి నెలకొనాలంటే అమెరికా తన దూకుడు తగ్గించుకోవాలని అంటోంది ఇరాన్. హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం విషయంలో ఇరాన్ గట్టిగా నిలబడింది. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న నేవీ ఆంక్షలను ఎత్తివేయాలని, విదేశీ బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాలి అని డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులో ఉందని,
దౌత్య మార్గమా లేక ఘర్షణాత్మక వైఖరిని కొనసాగిస్తారా అనేది వాషింగ్టన్నే తేల్చుకోవాలని సూచిస్తోంది ఇరాన్. అయితే ఇరాన్ పంపిన ప్రతిపాదనను సమీక్షిస్తున్నామని, వీటిని ఆమోదించడం కష్టమే అని, చాలా అనుమానాలు ఉన్నాయని అంటున్నారు ట్రంప్. గత 47 ఏళ్లుగా మానవాళికి, ప్రపంచానికి ఆ దేశం చేసిన నష్టానికి గాను ఇప్పటి వరకు భారీ మూల్యం చెల్లించుకోలేదని చెప్తున్నారు. 14 పాయింట్ ఫార్ములాను ఇరాన్ పంపించిన వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హర్ముజును దిగ్బంధం చేస్తూ చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను అమెరికా నిలిపివేసింది. దీంతో యుద్ధం ముగింపుపై అమెరికా, ఇరాన్ మధ్య ఒక పరస్పర అవగాహన ఒప్పందం కుదిరే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్న వేళ ప్రపంచ దేశాల్లో కొత్త ఆనందం కనిపిస్తోంది. 14 ప్రతిపాదనలపై ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న చర్చలతో ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య 40 రోజుల ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు క్లియర్గా కనిపిస్తున్నాయి. అసలు ఓవరాల్ సినారియో చెప్తుంది ఏంటి? నిజంగానే ఇరాన్ షరతులకు అమెరికా తలొగ్గిందా, లేదంటే ట్రంప్ మరో గేమ్ మొదలు పెట్టారా? పశ్చిమాసియా యుద్ధానికి ఇక ముగింపేనా? అసలు అమెరికా ఇరాన్ చర్చలు చెప్తుందేంటి? అమెరికా సరెండర్ మోడ్లోకి వెళ్ళిపోయిందా? ఇప్పుడు తగ్గితే తప్పేంటనే ఫీల్డ్లో ఉన్నాడా ట్రంప్? తన మార్క్ యూటర్న్కు ట్రంప్ రెడీనా? అండర్ గ్రౌండ్లో అణు కర్మాగారాలను ఇరాన్ నిర్వహించకూడదనే షరతును పెట్టాలని అమెరికా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు శుద్ధి చేసిన యురేనియాన్ని తమకే ఇవ్వాలని అమెరికా కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అణ్వాయుధాల విషయంలో ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఈ విషయంలోనే అమెరికా, ఇరాన్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. దీనిపై క్లారిటీ వస్తేనే చర్చలు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ విషయంలో తగ్గేదెవరు, నెగ్గేదెవరు అని చర్చ జోరుగా సాగుతోంది. ఇక ప్రస్తుతం ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతూ ఉండడంతోనే తాత్కాలికంగా హర్ముజ్ మార్గంలో సైనిక కార్యకలాపాలను తగ్గించేందుకు ట్రంప్ మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. అమెరికా, ఇరాన్ మధ్య 14 ప్రతిపాదనలతో కూడిన అవగాహన ఒప్పందం కుదిరాక ఆ తర్వాత దశ చర్చలు ఇస్లామాబాద్ లేదా స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరగొచ్చని అంచనా వేస్తున్నారు. 2 నెలలు దాటేసిన యుద్ధం అమెరికా మీద భారం మోపుతోంది. రక్షణ పరంగా, ఆర్థిక పరంగా అగ్రరాజ్యం చాలా ఇబ్బందులు పడుతోంది. నిజానికి ఇరాన్ను తక్కువగా అంచనా వేసి యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ ఆ తర్వాత తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నారు. ఆ క్షణం నుంచి ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక అన్నట్లుగా యుద్ధంలో ఆయన తీరు కనిపించింది. ఎలాగోలా వారికి ఎండ్ కార్డు వెయ్యాలని యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిజానికి ట్రంప్ లైఫ్లో ఇలాంటి మలుపులు కొత్తేం కాదు. మొదట ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో యుద్ధానికి సై అన్న ట్రంప్ అది పూర్తయిందని, ఇక శాంతి కావాలని అంటున్నారు. అమెరికా చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ సైనిక చర్యను కూడా ఇప్పుడు నిలిపివేశారు. తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా వాడుకుని అమెరికా నేలలపై ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఈ మార్పును ఇరాన్ తన విజయంగా భావిస్తోంది. ఏ కారణం కోసం యుద్ధం మొదలు పెట్టారో, ఏ లక్ష్యంతో స్టార్ట్ చేశారో అవేవీ నిజం కాలేదు. ఇరాన్లో అనుకున్న విధంగా అధికార మార్పిడి జరగలేదు. అటు అణు కార్యక్రమం ఆగలేదు, ఇటు క్షిపణి ప్రయోగాలు నిలవలేదు. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు పెంచుకుంది. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికా మార్చిన మాటలు అన్నీ ఇన్ని కావు. ఇది ఆ దేశం పరువు తీసినట్లయింది. ఇప్పుడు 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, చమురు సరఫరాకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే గతంలో ఒప్పందాలను ఉల్లంఘించిన చరిత్ర ట్రంప్కుంది. మరి ఆయనను ఇరాన్ ఎంతవరకు నమ్ముతుందనేది $1 మిలియన్ ప్రశ్న. ఇకటు ఇరాన్ కూడా అణు ఆయుధాలు తయారు చేయబోమని హామీ ఇస్తేనే ఈ చర్చలు సక్సెస్ అవుతాయి. హర్ముజును తెరిచేందుకు ఇరాన్, అమెరికా కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సౌదీ అరేబియా ప్రభుత్వానికి చెందిన ఆల్ అరేబియా సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలగే కొద్దీ హర్ముజ్ను తెరవాలి అని 2 దేశాలు అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. నిజంగా ఇదే నిజం అయితే ప్రపంచానికి అతిపెద్ద గుడ్ న్యూస్.
అయితే యురేనియం శుద్ధి, అణ్వాయుధాల విషయంలో రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయి అనేది మరింత ఆసక్తి రేపుతోంది.